కర్ణాటకలోని ధర్మస్థల శ్రీ మంజునాథ టెంపుల్ ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే 2012లో ఇంటర్ చదివే 17 ఏళ్ల సౌజన్య అనే అమ్మాయి ఇక్కడ మిస్టీరియస్ గా చనిపోయింది. ఆమెను ఎవరు చంపారు, ఎలా చనిపోయింది అన్నది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. ఈవెన్ అక్కడి గవర్నమెంట్ కూడా ఈ కేసును పెద్దగా టేక్ ఓవర్ చేయలేదు. ఎందుకంటే ఈ కేసులో మెయిన్ విట్నెస్ గా దొరికిపోయిన సంతోష్ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. బికాస్ ఆఫ్ ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసు ఒక మిస్టీరియస్ గానే ఉంటూ వచ్చింది. ఇంకాస్త వెనక్కి వెళ్దాం. 2003లో అనన్య భట్ అనే MBBS స్టూడెంట్ కాలేజ్ ట్రిప్ కోసం ధర్మస్థల వచ్చింది, కానీ తిరిగి వెళ్ళలేదు. ఆమె ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది అన్నది కూడా ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల కొద్ది మహిళలు, అమ్మాయిలు మిస్టీరియస్ గా ధర్మస్థలిలో కనిపించకుండా పోయారు. షాకింగ్ కలిగించే విషయం ఏమిటంటే వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అసలు వీరంతా కూడా ఏమైపోయారు? ధర్మస్థలిలో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మిస్టరీస్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నా గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు సౌజన్య డెత్ మిస్టరీ, అలాగే ధర్మస్థలి బిహైండ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అది కూడా షార్ట్ అండ్ స్ట్రైట్ గా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నచ్చితే మీ సపోర్ట్ గా చిన్న లైక్ చేయండి చాలు. యాక్చువల్గా ధర్మస్థలిలో జరిగే మిస్టీరియస్ గురించి కర్ణాటకలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది, కానీ అక్కడి గవర్నమెంట్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ అక్కడి మీడియా కూడా దీనిని లైట్ తీసుకుంటూ వచ్చింది. కానీ July 3, 2025 అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ వర్క్ చేసిన ప్రీవియస్ శానిటరీ ఎంప్లాయ్ ఈ మిస్టీరియస్ గురించి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా దీనిపై పోలీసులకు రిపోర్ట్ కూడా చేశాడు. ఆ రిపోర్ట్ లో ఉన్న విషయాలు చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ధర్మస్థలిలో 2095 నుంచి 2014 వరకు అక్కడ పనిచేశానని, అమ్మాయిలే టార్గెట్ గా క్రూరమైన హత్యలు జరిగేవని ఆ రిపోర్ట్ లో చెప్పుకొచ్చాడు శానిటరీ ఎంప్లాయ్. వందల శవాలను తనతోనే దహనం చేయించేవారట. కొన్ని శవాలు బట్టలు లేకుండా అర్ధనగ్నంగా ఉండడం చూసి తన మనసు చలించిపోయేదంటూ కన్నీరు మున్నీరయ్యాడు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే వారిలో మైనర్ బాలికలు కూడా ఉండేవారట. శవాలను చూస్తే లైంగిక దాడి జరిగిన ఆనవాలు స్పష్టంగా కనిపించేవట. ఇంకా కొందరికి గొంతులు కోసి ఓవైపు రక్తం కారుతున్న దహనం చేయమంటూ తన వద్దకు తీసుకొచ్చేవారట. ఇక్కడ జరుగుతున్న ఈ దారుణమైన ఘటనల గురించి ఏమాత్రం బయటకి చెప్పినా తన కుటుంబంలోని అమ్మాయిలను కూడా ఇంతే క్రూరంగా చంపుతామని బెదిరించేవారట. అందువల్ల మనసు చంపుకొని తనలో తానే కుమిలిపోతూ ఈ పని చేసేవాడట ఆ శానిటరీ ఎంప్లాయ్. ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, భక్తితో తనకిష్టమైన దైవానికి మొక్కులు చెల్లించుకునేందుకు ఇక్కడికి వచ్చిన అమాయక మహిళలు కొన్ని మృగాల క్రూరత్వానికి బలైపోయారు. భక్తి కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లిపోయారు. ధర్మస్థలిలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎవ్వరూ నోరు విప్పడం లేదు. ఆలయం దగ్గరలో ఉన్న నేత్రావతి నదిలో చనిపోయిన అమ్మాయిల శవాలు కొట్టుకొచ్చేవట. వాటిని చూసి అయ్యో పాపమని చెల్లించిపోవడం తప్ప ఇంకేం చేయలేని దుస్థితి అంటూ ఆ శానిటరీ వర్కర్ కన్నీటితో విలపించాడు. అక్కడ పనిచేస్తున్నందుకు పశ్చాత్తాపంతో ప్రతిరోజు కుమిలిపోయేవాడట. అయితే 2014లో తన కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిపై కూడా ఇలాంటి హత్యాయత్నం జరిగిందట. దాంతో అక్కడ జాబ్ మానేసి ప్రాణ భయంతో ధర్మస్థలి వదిలి వెళ్లిపోయానని ఆ శానిటరీ వర్కర్ ఫిర్యాదులో వివరించాడు. ధర్మస్థలిలో జరిగిన ఈ ఆకృత్యాలు నిత్యం తనను వెంటాడేవని, అందుకే తనకేమైనా పర్లేదని అన్నిటికీ తెగించి ఇప్పుడు ముందుకొచ్చినట్లు ఆ శానిటరీ వర్కర్ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దారుణాలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, తనకు ప్రొటెక్షన్ కల్పిస్తే ఖచ్చితంగా బయట పెడతానంటూ కూడా క్లియర్ గా పోలీసులకు చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన రిపోర్ట్ కాపీని కూడా పోలీసులకు అందించాడు. అలాగే తాను గతంలో పూడ్చిపెట్టిన శవం తాలూకు స్కెలిటన్ కూడా బ్యాగ్ లో వేసుకొచ్చాడట. ఇలా ఇన్నేళ్ల తర్వాత ఈ కేసు బయటకు వచ్చింది. అలాగే ఫిర్యాదు కాపీని పోలీసులతో పాటు మరో కాపీని జడ్జికి కూడా పంపించాడట. దీన్ని బట్టి చూస్తే పోలీసులతో కూడా ఈ కేసు పట్ల న్యాయం జరగదని ఆ శానిటరీ వర్కర్ ముందుగానే గ్రహించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఈ ధర్మస్థల మిస్టరీస్ గురించి, ఇక్కడ జరిగే దారుణాల గురించి గతంలో చాలా మంది యూట్యూబర్స్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ వారి వీడియోస్ ఎక్కడా కూడా ఇంటర్నెట్ లో కనిపించకుండా డిలీట్ అయ్యేవి. రీసెంట్ గా ఒక కన్నడ యూట్యూబర్ సౌజన్య డెత్ మిస్టరీ గురించి వీడియో చేసిన తర్వాత ధర్మస్థలి అసలు విషయాలు ప్రపంచానికి తెలిసాయి. శానిటరీ వర్కర్ ఫిర్యాదు తర్వాత దశాబ్దాలుగా అణిచివేయబడిన ఎన్నో రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 2003లో ధర్మస్థలలో అదృశ్యమైన MBBS స్టూడెంట్ అనన్య భట్ తల్లిదండ్రులు ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ తో తమ కుమార్తె కేసుపై కూడా మరోసారి దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆమె
అవశేషాలు దొరికినా వాటిని అంత్యక్రియలు చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరుస్తాం అంటూ కన్నీటితో వేడుకుంటున్నారు. అనన్య భట్ మాత్రమే కాదు, 2012లో ధర్మస్థల సమీపంలో ఉజిరేలో జరిగిన సౌజన్య అత్యాచారం కేసు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో న్యాయం జరగలేదని ఎన్నో ఏళ్లుగా డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తాజా ఇన్సిడెంట్స్ తో ఈ కేసు మరోసారి కూడా తెరపైకి వచ్చింది. ఇలా సౌజన్య, అనన్య భట్ వీళ్లే కాదు, ఎంతో మంది మహిళల తాలూకు మిస్సింగ్ కేసులను కూడా రీఓపెన్ చేయాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ దారుణమైన ఘటనలపై అప్పట్లో నిఘా వర్గాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తే వారిపై దాడి చేసి బెదిరించి నోరు మూయించే ప్రయత్నం చేసేవారనే ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ తర్వాత కర్ణాటక గవర్నమెంట్ రియాక్ట్ అయింది. ధర్మస్థలి మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది. డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఈ సిట్ బృందం ధర్మస్థల మిస్టరీస్ ను ఛేదించేందుకు సిద్ధమైంది. ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులతో పాటు మరెక్కడైనా ఈ సంఘటనలకు సంబంధించి వాటిని కూడా సిట్ దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. వందలాది శవాలను దహనం చేయించారనే ఆరోపణలు, అందులోనూ లైంగిక దాడి గుర్తులున్న మృతదేహాలు, ఈ యొక్క దారుణాలలో మైనర్ బాలికలు కూడా బలవ్వడం, ఇలాంటి ఎన్నో ఘటనలు ధర్మస్థలి పుణ్యక్షేత్రానికి మాయని మచ్చలా మారాయి. యాక్చువల్ గా ఈ దారుణాల వెనుక ఆలయానికి సంబంధించిన వ్యక్తులు లేదా అక్కడ పలుకుబడి ఉన్న శక్తుల హస్తం ఉందనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని బయట పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ కేసులో నిజాలు బయటపడకుండా అణిచివేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. అలాగే సాక్షులను బెదిరించడం, తెగించి ముందుకొచ్చిన వారిని చంపేయడం వంటివి కూడా చేశారట. ఇవన్నీ కూడా క్లియర్ గా తన ఫిర్యాదులో మెన్షన్ చేశాడు ఆ శానిటరీ వర్కర్. ధర్మస్థల అనేది ఒక ఆలయం కాదు, అదొక పెద్ద సంస్థ. ధర్మాధికారి హెగ్డే కుటుంబం తరతరాలుగా ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉన్నారు. వీరికి విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపారాలు కూడా ఎన్నో ఉన్నాయి. స్థానికంగా న్యాయపరమైనటువంటి వ్యవహారాలను కూడా ఈ కుటుంబమే చూసుకుంటుంది. ఇలాంటి ఒక వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటే అది సామాన్య విషయం కాదు. ప్రస్తుతం ఈ యొక్క ధర్మస్థలి మిస్టరీస్ గురించి సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ శానిటరీ వర్కర్ చూపించినటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి అవశేషాలను గుర్తించే పనిలో ఉన్నారట పోలీసులు. ఈ అవశేషాలకు DNA పరీక్షలు నిర్వహించి బాధితులు ఎవరనేది గుర్తించే ప్రయత్నం చేస్తారట. నిజానికి ఇది ఒక పెద్ద సవాల్. ఎందుకంటే దశాబ్దాల కిందట జరిగినటువంటి సంఘటనలు కావడంతో ఆధారాలు దొరకడం అంత ఈజీ కాదు. అయితే ఈ ఎంటైర్ ధర్మస్థలి మిస్టరీస్ లో ఈ శానిటరీ వర్కర్ ఎంతో కీలకమైన వ్యక్తి. ఈయన అందించేటువంటి సమాచారం ద్వారానే సిట్ దర్యాప్తు అనేది సులువవుతుంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ అఘాయిత్యాలు, వందలాది మహిళల ప్రాణాల గురించి ఇది కేవలం న్యాయం కోసం జరిగే పోరాటం కాదు, సత్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టే ఒక యుద్ధం. ధర్మస్థల అంటే కేవలం మంజునాథ స్వామి మాత్రమే కాదు, ధర్మానికి, న్యాయానికి ప్రతీక. అలాంటి చోట అన్యాయం జరిగిందనే ఆరోపణలు పవిత్రతను ఖచ్చితంగా దెబ్బతీస్తాయి. కాబట్టి సత్యం ఎంత భయంకరంగా ఉన్నా అది ఖచ్చితంగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. వందలాది మంది అమాయక మహిళల ఆత్మలకు శాంతి చేకూరాలంటే ఈ చీకటి కథకు ఖచ్చితంగా తెరపడాలి. వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్ గా చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ MK. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.